ఈ మూవీలో బెన్ అనే అబ్బాయికి తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యాక ఇన్సోమ్నియా తగులుకుంటుంది. నిద్రలేమి వల్ల అతనికి క్రేజీ ఆలోచనలు వస్తుంటాయి. ఆ క్రేజీ ఇమాజినేషన్స్ తో బెన్ ఏం చేశాడన్నదే క్లుప్తంగా ఈ మూవీ కథ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్ కార్తిక్. మీరు చూస్తున్నారు సినిమా డార్క్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే బెన్ అనే అతను తన గర్ల్ ఫ్రెండ్ సూజీతో బ్రేకప్ అవడం చూస్తాం. సూజీని మిస్ అవుతూ ఆ బాధలో బెన్ కి ఇన్సోమ్నియా వ్యాధి వస్తుంది. అలా నిద్రలేమితో మనోడు చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఇన్సోమ్నియా నుంచి బయటపడడానికి అండ్ సూజీని మర్చిపోవడానికి సూపర్ మార్కెట్ లో వర్కర్ గా జాయిన్ అవుతాడు బెన్. అక్కడే షెరాన్ అనే అందమైన కోవర్కర్ పరిచయం అవుతుంది. సహజంగా ఆమెకు బెన్ అట్రాక్ట్ అవుతాడు. నిజానికి ఆమె కూడా బెన్ కి అట్రాక్ట్ అవుతుంది. నిద్రలేమి నుంచి బయటపడడానికి బెన్ నైట్ షిఫ్ట్ చేస్తుంటాడు. ఇలాంటి టైంలోనే బెన్ ఇమాజినేషన్స్ చాలా వైల్డ్ గా మారిపోతాయి. ఎలా అంటే షాప్ లోకి వచ్చిన కస్టమర్స్ ని ఫ్రీజ్ చేసి వాళ్ళ డ్రెస్సెస్ ని తీసేసే అంత. సహజంగానే ఆర్టిస్ట్ అయిన బెన్ వాళ్ళ అందమైన అవతారాలని బొమ్మలుగా పేపర్స్ పై బంధిస్తుంటాడు. అసలు బెన్ ఇంతలా వైల్డ్ గా ఆలోచించడానికి రీజన్ ఏంటి అంటే, బెన్ చిన్నప్పుడు అనుకోకుండా ఒక స్వీడిష్ అమ్మాయిని నగ్నంగా చూస్తాడు. మరొకసారేమో బెన్ ఫ్రెండ్ అయిన షాన్ అనే అబ్బాయి ఏ మ్యాగజైన్స్ ని చూపిస్తాడు. బెన్ ఆ అందమైన అమ్మాయిల శరీరాల్లో ఆర్టిస్టిక్ కోణం చూస్తాడే తప్ప మనం అనుకునే విధంగా చెడ్డ ఆలోచనలతో చూడడు. కానీ బెన్ ఫ్రెండ్ అయిన షాన్ మాత్రం మనం అనుకునే చెడ్డవాడే. ఎందుకంటే తన ఇంటి చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలకి డబ్బులు ఆశ చూపి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని వాళ్ళే చూపించేలా చేస్తుంటాడు. షాన్ గాడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ గల్లీలోని కుర్రోళ్ళు అమ్మాయిలకి డబ్బులిచ్చి విపరీత ఆనందం పొందడం మరో ప్రకృతి వైపరీత్యం. ఇక ప్రస్తుతానికి వస్తే బెన్ వాళ్ళ బాస్ ఒక పార్టీ కండక్ట్ చేస్తాడు. షెరాన్ బెన్ ని తన డేట్ గా ఎంచుకుంటుంది. అందుకు బెన్ కొంత ఇబ్బంది పడతాడు, కానీ ఆమె విన్నపాన్ని అంగీకరిస్తాడు. ఆ పార్టీలో స్ట్రిప్పర్ గా బెన్ చిన్నప్పుడు షాన్ ఎక్స్ప్లాయిట్ చేసిన అమ్మాయి వస్తుంది. మేబీ ఆ అమ్మాయికి చిన్నప్పటి బిజినెస్ బాగా అలవాటై ఉంటుంది. అందుకే ఇలా మారిపోయింది. ఇంకో విశేషం ఏంటంటే బెన్ బ్రేకప్ గర్ల్ ఫ్రెండ్ సూజీ కూడా ఆ పార్టీకి వస్తుంది. తిరిగి రిలేషన్షిప్ కొనసాగిస్తా అంటూ బెన్ తో సూజీ ప్రొసీడ్ అయిపోతుంటే వాళ్ళిద్దరిని షెరాన్ చూస్తుంది. చీచి బెన్, నువ్వు మరీ ఇలా చేస్తావనుకోలేదు అని చిర్రుబురులాడుతూ షెరాన్ కోపంగా పార్టీలోంచి వెళ్లిపోతుంది. అంతేకాకుండా సూపర్ మార్కెట్ లో వర్క్ చేయడానికి కూడా షెరాన్ రాదు. ఏంట్రా బాబు ఇలా అయిపోయింది అని బెన్ మరింత డిప్రెస్ అవుతుంటాడు. ఇక ఇది సరిపోదన్నట్లు సూపర్ మార్కెట్ లోని బెన్ కోవర్కర్స్ బెన్ వేసిన పెయింటింగ్స్ ని డిస్ప్లే చేయడానికి ఒక మంచి సౌండ్ పార్టీ ఒప్పుకుంది అని ప్రాంక్ ప్లే చేస్తారు. అది ప్రాంక్ అని బెన్ కి తెలిసి బాధపడతాడు. కానీ గ్యాలరీ ఓనర్ నిజంగానే బెన్ పెయింటింగ్స్ ని చూసి ఇంప్రెస్ అయ్యి డిస్ప్లే చేయడానికి ముందుకొస్తాడు. పెయింటింగ్స్ ని చూడడానికి షెరాన్ కూడా వస్తుంది. ఆశ్చర్యం, ఆ డ్రాయింగ్స్ లో చాలా మట్టుకు తననే బెన్ డ్రా చేసినట్లు తెలుసుకుంటుంది. ఇంప్రెస్ అయిపోతుంది. బెన్ వేసిన డ్రాయింగ్స్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తాయి. వావ్, వాట్ అన్ ఆర్టిస్టిక్ వర్క్ అంటూ మెచ్చుకోవడమే కాకుండా బెన్ కి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి ముందు మరిన్ని డ్రాయింగ్స్ వేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా నిద్రలేమితో బాధపడుతూ గర్ల్ ఫ్రెండ్ కి దూరమైన బెన్ చివరికి మంచి ఆర్టిస్ట్ అయ్యాడన్నమాట. షెరాన్ కూడా బెన్ ప్రేమకి పొంగిపోయి అతనితో ప్రేమలో పడిపోవడంతో బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక గొప్ప ఆర్టిస్ట్ పుట్టాలంటే ఇలా బ్రేకప్స్ జరగాలి, ఇన్సోమ్నియా రావాలి, వైల్డ్ గా ఆలోచించాలి, బట్ అన్నిటికి మించి ఆర్టిస్టిక్ గా చూసే కళ్ళుండాలి. అదన్నమాట సంగతి.